వెల్కమ్ టు భరత్ మ్యాథ్స్ వరల్డ్. ఈ వీడియోలో మనం మరొక ప్రాబ్లం తోటి ముందుకు వద్దాం. అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ప్రాబ్లం కనుక చూస్తే, సంధ్యారెడ్డి దగ్గర ఉన్న ఒక పెట్టెలో ఎరుపు మరియు నీలం రంగు గోళీలు ఉన్నాయి. ఎరుపు మరియు నీలం రంగు గోళీల యొక్క నిష్పత్తి 5:4. ఒకవేళ 5 ఎరుపు గోళీలు పోయిన తర్వాత వాటి మధ్య నిష్పత్తి 10:9. అయితే ప్రస్తుతం సంధ్యారెడ్డి దగ్గర ఉన్న గోళీలు ఎన్ని? దీని కనుక మనం చూస్తే, ఆన్సర్ కనుక చూస్తే, ఎరుపు గోళీలు నీలం గోళీల మధ్య సంబంధం ఒకసారి చూడాలి. అయితే మొదటగా 5:4 నిష్పత్తిలో ఉన్నవి. అయితే ఎరుపు గోళీలు 5 నిష్పత్తి, నీలం గోళీలు 4 నిష్పత్తి. కాబట్టి 5 నిష్పత్తిని 5x అని రాసుకొని నీలం గోళీని 4xగా రాసుకుంటాం మనం. అయితే పోయిన తర్వాత ఎరుపు గోళీలు మాత్రమే పోయినవి, నీలం గోళీలు పోలేదు. కాబట్టి నీలం గోళీలను మార్పు చేయకుండా ఎరుపు గోళీలు పోయినాయి కాబట్టి -5 చేయాలి. అంటే 5 గోళీలు పోయినాయి కాబట్టి -5 మనం చేస్తే పోయిన తర్వాత 5x - 5 అవుతుంది. అదేవిధంగా నీలం గోళీలు 4x అలాగే ఉంటుంది. అయితే ఈ 5x - 5 అనేది ఎరుపు గోళీ యొక్క ఏ నిష్పత్తితో సమానం అంటే 10 నిష్పత్తితో సమానం. అదేవిధంగా 4x అనేది 9 నిష్పత్తితో సమానం అవుతుంది. కాబట్టి 5x - 5 4x = 10:9 అవుతుంది. దీన్ని యథావిధిగా ఇంతకుముందు రాసినట్టే మనం ఈ నిష్పత్తిని భిన్నాలలో కనుక మనం రాసుకుంటే 5x - 5/4x = 10/9 అవుతుంది. దీన్ని మనం అడ్డగుణకారం చేస్తాం. అడ్డగుణకారం చేసినప్పుడు LHS సైడ్లో ఉన్న లవము RHS సైడ్లో ఉన్న హారంతో గుణించాలి. LHS సైడ్లో ఉన్న హారము RHS సైడ్లో ఉన్న లవంతో గుణించాలి. ఈ విధంగా గుణించి వాటిని ఈక్వల్ కనుక చేస్తే మనకేమొస్తుంది? 5x - 5 × 9 = 4x × 10 అవుతుంది. 5x - 5 9 తోటి గుణించాలి కాబట్టి 5x × 9 45, అంటే 5 × 9 45. అదేవిధంగా 5 × 9 = 9 × 45, అంటే 45x - 45 = 4 10 40 అవుతుంది. అంటే 40x అవుతుంది. ఈ 40xని RHS సైడ్లో ఉన్న 40xని మనం LHS సైడ్ కనుక తీసుకొస్తే ప్లస్లో ఉన్న వాల్యూ ఇక్కడ మైనస్ వస్తుంది. అదేవిధంగా ఇటున్న -45 అటు తీసుకొస్తే +45 అవుతుంది. అప్పుడు 45x - 40x = 45 వస్తుంది. అప్పుడు 45x నుంచి 40x పోతే 5x మాత్రమే ఉంటుంది. 5x = 45 అవుతుంది. ఈ 5x వచ్చేసి 45 సమానం అవుతుంది. అప్పుడు ఈ 5 ఇంటులో ఉన్న 5ని మనం ఈజ్వల్కి ఇటువైపు తీసుకొస్తే బైలోకి వస్తుంది. అప్పుడు 45/5 అవుతుంది. అప్పుడు x = 45/5 అవుతుంది. 5ను 40 తోటి కనుక మనం గుణిస్తే 9 వస్తుంది. x = 9. అప్పుడు ఎరుపు గోళీలు ఎంత అవుతుంది అంటే, ఎరుపు గోళీ యొక్క నిష్పత్తి ఎంత? 5x కదా. 5x = 9 అయినప్పుడు 5 × x అంటే 5 × 9 = మళ్ళీ 45 వస్తుంది. అదేవిధంగా నీలం గోళీలు వచ్చేసి 4x కాబట్టి 4 × 9 36 అవుతుంది. అంటే నీలం గోళీలు 36, ఎరుపు గోళీలు 45. అయితే ఎరుపు గోళీలు 45లో 5 గోళీలు పోయినాయి కాబట్టి -5 చేసేస్తాం. అప్పుడు ఎరుపు గోళీలు 40 ఉంటాయి, నీలం గోళీలు 36 ఉంటాయి. అంటే ఈ రెండు గోళీలు కనుక మనం కలిపితే 40 + 36 = 76. అంటే వాళ్ళ దగ్గర ఉన్న మొత్తం గోళీలు 76 గోళీలు. ఈ విధంగా మనం ఈ ప్రాబ్లం చేస్తాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.